తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ కృష్ణ గురించి స్టార్ట్ చేయాలి. కృష్ణ అవతార్స్ గురించి స్టార్ట్ చేసి మనం నిత్యానంద తత్వాస్కి వస్తాము. ఈరోజు కొంచెం డీప్ టాపిక్ ఉంటుంది, అందరూ కొంచెం మంచిగా కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఫిలాసఫీ చాలా 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 ఇంపార్టెంట్. సో ఈ ఫిలాసఫీలో అందరికి కంప్లీట్ క్లారిటీ ఉండాలి. అందుకే నీట్ గా వినండి, బాగా గుర్తు పెట్టుకోండి. నేను మళ్ళీ మిమ్మల్ని క్లారిటీ కోసం నేను ఒక్కొక్కరిని ఎవరినైనా ర్యాండమ్ గా అడుగుతా. ఓకే, సో నేను అడుగుతాను, గుర్తు పెట్టుకోకండి. ఇది ఇంపార్టెంట్ కాబట్టి గుర్తు పెట్టుకోండి. ఓకే, శిశుభాయికి జై. సో కృష్ణ ఎవరైతే ఉన్నారో చాలా అవతార్స్ ఉన్నాయి కృష్ణది. సో మనకు అన్ని తెలుసు. శ్రీమద్ భాగవతంలో 24 అవతార్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మెయిన్ ఇంపార్టెంట్ అవతార్స్ దశావతార్స్. సో కృష్ణ ఎందుకు అవతారాలు తీసుకుంటారు? సంరక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి. ఓకే, వాట్ ఈస్ ద రెఫరెన్స్? మీరు చెప్పిన దానికి రెఫరెన్స్ ఏంటి? మాతాజీ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ. ఎస్, మనం ఏదైనా శాస్త్రపూర్వకంగా చెప్పాలి కాబట్టి రెఫరెన్స్ తో చెప్పాలి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సో కృష్ణ ఎందుకు అవతరిస్తారు? ఫస్ట్ రీజన్ సాధువులని రక్షించడానికి. సెకండ్ రీజన్ దుష్టుల్ని సంహరణ చేయడానికి. థర్డ్ రీజన్ ధర్మంని పునర్స్థాపన చేయడానికి. సో ఇది మనకు అందరికి తెలుసు, మనం చాలా సార్లు తెలుసుకున్నాం. కానీ యాక్చువల్లీ నిజంగా కృష్ణ ఇది మూడు చేయడానికి వస్తారంటే ఈ మూడు రీజన్స్ కోసమే కృష్ణ యాక్చువల్లీ వచ్చే అవసరం లేదు. ఎందుకంటే పరిత్రాణాయ ఫస్ట్ రీజన్. ఇప్పుడు పరిత్రాణాయ సాధునం, సాధువుల్ని రక్షించడానికి కృష్ణ నిజంగా రావాలా? అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? ఎందుకు అవసరం లేదు? ఎందుకంటే ఇప్పుడు ప్రహ్లాద్ మహారాజ్ ఉన్నారు. ప్రహ్లాద్ మహారాజ్ ని చాలా ప్రాబ్లమ్స్ లో వేశారు వాళ్ళ నాన్న హిరణ్యకశిపు. విష్ణు కానీ ఎన్నిసార్లు వచ్చారు? ఒక్కసారి వచ్చారు. సో చాలా సార్లు ప్రొటెక్ట్ చేసింది విష్ణునా ఇంకెవరైనా? విష్ణు యొక్క నామం. సో సాధుల్ని ప్రహ్లాద్ మహారాజ్ కంటే ఎక్కువ కష్టాల్లో అయితే ఎవరు పడలేదు, కరెక్టేనా? పాయిజన్, వాటర్ లో, ఫైర్ లో అన్ని ఎక్స్ట్రీమ్ లో వేశారు వాళ్ళ నాన్న. కానీ విష్ణు వాళ్ళని కాపాడడానికి ఒక్కటేసారి వచ్చారు. అది కూడా ప్రహ్లాద్ మహారాజు హిరణ్యకశిపు అడుగుతారు కదా, ఈ రోజు నేను ఖచ్చితంగా విష్ణు చూడాలి, ఉన్నారా అంటే ఉన్నారు, చెప్పినందుకు వచ్చారు. కానీ అప్పుడు కూడా వచ్చేవాళ్ళు కాదు లేకపోతే. సో సాధుస్ ని కాపాడాలంటే కృష్ణ ఒక నామం ఒకటే సరిపోతుంది, కృష్ణ వచ్చే అవసరం లేదు. కరెక్టేనా? ఎస్. పరిత్రాణాయ సాధునం వినాశాయ చ దుష్కృతం, దుష్టుల్ని రక్షించడానికి కూడా కృష్ణ వచ్చే అవసరం లేదు. ఎందుకంటే కృష్ణ అందరి హృదయంలో ఏ రూపంలో ఉంటారు? పరమాత్మ రూపంలో ఉంటారు మాతాజీ. ఓకే, సో పరమాత్మ రూపంలో ఉంటారు కృష్ణ. కాబట్టి ఆ పరమాత్మగా ఉన్న కృష్ణ అనుకుంటే ఆత్మ బయటికి వచ్చేస్తుంది. సో ఆత్మ బయటికి వచ్చేస్తే వాళ్ళు ఆటోమేటికల్లీ ఏమవుతారు? చనిపోతారు. సో దుష్టుల్ని రక్షించడానికి కృష్ణ నిజంగా రావాలా? మాతాజీ ఉల్టా చెప్తున్నారు అనుకోకండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ రీజన్ ధర్మ సంస్థాపనార్థాయ. కృష్ణ ధర్మంని స్థాపన చేయడానికి ఖచ్చితంగా రావాలి అని లేదు. ఎందుకంటే కృష్ణ ఒక ప్రతినిధుల్ని పంపుతేనే ఆ ధర్మం అనేది పునఃస్థాపన అయిపోతుంది. కృష్ణ ప్రతినిధులకి ఎగ్జాంపుల్ ఎవరైనా చెప్పగలుగుతారా?
శిల ప్రభుపాద్ మాత. వెరీ గుడ్. శ్రీల ప్రభుపాద్. సో శ్రీల ప్రభుపాద్ లాంటి ఒక గొప్ప వ్యక్తి వస్తేనే ధర్మం అనేది ఏమవుతుంది, మొత్తం రీఎస్టాబ్లిష్ అయిపోతుంది, పునర్స్థాపన అయిపోతుంది. సో దానికి కృష్ణ వచ్చే అవసరం లేదు. ఆదిశంకరగా, బుద్ధగా, రామానుజాచార్య వీళ్ళందరూ ఎవరు, కృష్ణ ఒక ప్రతినిధి, శక్తి ఆవేశ అవతార్స్. సో వీళ్ళు వస్తేనే ధర్మం అనేది స్థాపనం అయిపోతుంది. అసలు నిజంగా ఈ 3 రీజన్ కోసం కృష్ణ వచ్చే అవసరం లేనే లేదు. కానీ రియల్ గా కృష్ణ ఎందుకు వస్తారంటే అనుగ్రహాయ భక్తానాం. సో ఇది మనము తెలుసుకోవాలి. కృష్ణ రియల్ గా ఎందుకు వస్తారు, అనుగ్రహాయ భక్తానాం. సో కృష్ణ భక్తుల్ని అనుగ్రహించడానికే వస్తారు. ఎందుకు భక్తులను అనుగ్రహం చేయాలి? భక్తులను హ్యాపీ చేయడానికి మాతాజీ. ఓకే. సో శ్రీమద్ భాగవతంలో 10th canto 33rd chapter 36th శ్లోకాలో చెప్తున్నారు, అనుగ్రహాయ భక్తానాం మానుషం దేహం ఆస్థితః భజతే తాదృశీ క్రీడా యః శ్రుత్వా తత్ పరో భవేత్ అని చెప్తున్నారు. సో ఇది ఒరిజినల్ రీజన్ కృష్ణ ఎందుకు వస్తారని. ఓకేనా? దీంట్లో చూడండి చెప్తున్నారు, when the Lord assumes a human-like body to show mercy to his devotees, he engages in such pastimes as will attract those who hear about them to become dedicated to them. So ఎందుకు కృష్ణ, మళ్ళీ రెఫరెన్స్ చెప్తున్నా, 10th canto 33rd chapter 36th శ్లోక 10.33.36 లో చెప్తున్నారు కృష్ణ, నేను మెయిన్ ఎందుకు వస్తా అంటే భక్తుల్ని అనుగ్రహణ చేయడానికి నేను మనిషిలాగా రూపంలో వస్తా. మనిషి కాదు, మనిషి రూపంలో కాదు, మనిషి లాంటి రూపంలో వస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే మనిషిలాగా వచ్చి లీలలు చేస్తున్నావు, తాదృశి క్రీడ, ఇక్కడ క్రీడ అంటే లీలలు, ఇక్కడ అలాంటి లీలలు ఎప్పుడైతే చేస్తానో అప్పుడు దాని గురించి విని నా భక్తులకి నా పైన అట్రాక్షన్ పెరుగుతుంది, నా పైన ప్రేమ పెరుగుతుంది, అప్పుడు వాళ్ళు నా దగ్గరికి రావచ్చు. అందుకే నేను వచ్చి లీలలు చేస్తాను అని చెప్తున్నారు. సో కృష్ణ అనుకుంటే ఏదైనా జరగచ్చు. సో ఆ పరిత్రాణాయ సాధునం అవన్నీ 3 రీజన్స్ వచ్చి సెకండరీ. ప్రైమరీ రీజన్ ఏమంటే వాళ్ళ భక్తులకి అనుగ్రహ చేయడానికి. ఏ రూపంలో? భక్తులు కృష్ణ దగ్గర రావాలంటే ఏం చేయాలి? స్మరణ చేయాలి. కృష్ణ వచ్చి ఏం లీల చేయలే, గోలోక బృందావనంలో కూర్చొని ఉన్నారు. మనం కృష్ణని ఎలా తెలుసుకుంటాము? ఎలా తెలుసుకోవడానికి ఉండదు. అదే కృష్ణ ఇక్కడ వచ్చి చాలా లీలలు చేశారు. ఆ కథ ఎన్నిసార్లు, అసలు కాళియా లీల, గోవర్ధన్ లీల తెలిసిన స్టోరీయే, కానీ ఎన్నిసార్లు వింటే అంత ఆ రసామృతము పాతగా, అయ్యో ఇది తెలిసిన స్టోరీయే కదా, బోర్ అనిపించదు. అలా మనకు నిజంగా అనిపిస్తుందంటే మన లోపల ఏమో ఫాల్ట్ ఉంది అని. కానీ నిజంగా ఆ లీలలు ఎన్నిసార్లు విన్న కథని మళ్ళీ ఎన్నిసార్లు విన్నా కూడా ఆ నెక్టర్, అమృతం అన్నది మన హార్ట్ ని క్లీన్ చేస్తుంది. అంటే సో అదే రీజన్ కృష్ణ లీలలు చేయడానికి. మనం ఎంత మనకు స్మరణ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్టింగ్ లీలలు ఉండాలి అని కృష్ణ చాలా లీలలు చేస్తారు. ఎందుకంటే స్మరణ ద్వారానే మనము కృష్ణ దగ్గర వెళ్ళగలుగుతాము అని. ఇది వన్ మెయిన్ రీజన్. సో కృష్ణని ఏమంటారు, చాలా అవతార్స్ తీసుకున్నారు కృష్ణ. కానీ శ్రీమద్ భాగవతంలో శుకదేవ్ గోస్వామి ఏం చెప్తారు, ఏతే చాంస కళా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం హృదయంతే యుగే యుగే. ఏతే చాం అంశ కళా పుంస, అంశావతార్ కళా అవతార్ అంటే డైరెక్ట్ కృష్ణ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళని అంశావతార్ అంటారు. ఆ అంశావతార్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళని కళా అవతార్ అంటారు. ఓకేనా? అంశ కళ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఎన్ని
కళ కళా అంశ ఎన్ని అంశాలు ఉన్నాయో, ఎన్ని ఆ అంశాల నుంచి వచ్చిన కళా అవతారాలు ఉన్నాయో చాలా ఉన్నాయి. కానీ కృష్ణస్తు భగవాన్ స్వయం. కానీ స్వయం భగవాన్ ఎవరు? భగవాన్స్ చాలా మంది ఉండొచ్చు, కానీ విష్ణు అవతారాలన్నీ భగవానే. కానీ స్వయం ఒరిజినల్ ఒరిజినల్ భగవాన్ ఎవరు? స్వయం భగవాన్ కృష్ణ అని ఆ ఎవరు శుభద్ర గోస్వామి శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు. సో అన్ని కూడా అవతార్సే, కానీ కృష్ణ ఏమి అవతారి అవుతారు అని ఇక్కడ కూడా మనకి తెలుస్తుంది. సో కృష్ణకి వస్తారు, కృష్ణనే అన్ని అవతారాలు వస్తారు కృష్ణ. ఎందుకంటే వాళ్ళ డివోటీస్ కి అనుగ్రహం చేయడానికి, లీలలు చేస్తే వాళ్ళ డివోటీస్ అనుగ్రహ పొందుతారు అని కృష్ణ లీలా చేస్తారు అని ఇక్కడ చెప్పింది. ఓకే, కృష్ణ వచ్చి లీలా చేస్తారు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏముంది? కృష్ణస్తు భగవాన్ స్వయం. ఎన్నో అవతారాలు ఉంది, దశావతారాలు. జయదేవ్ గోస్వామి చెప్తారు కదా, ఏమని చెప్తారు జయదేవ్ గోస్వామి దశావతార స్తోత్రంలో? దశావతార స్తోత్రం శ్రీ జయదేవ్ గోస్వామి రాశారు. దాంట్లో 4th స్టాంజాలోనే తవకర కమలవరే వస్తుంది. ప్రభుపాద్ దాని నుంచే మనకి తవకర కమలవరే తీసి నరసింహ ప్రేయర్ లో యాడ్ చేశారు. సో జయదేవ్ గోస్వామి రాసిన దశావతార స్తోత్రాలు ఏం చెప్తారంటే, వేదానుద్ధరతే జగంతి వహతే భూగోళం ఉద్బిభ్రతే దైత్యం దార్యతే బలిం చలయతే శత్రుక్షయం కుర్వతే పౌలత్స్యం జాయతే హలం కలయతే కారుణ్యం మాతన్వతే మ్లేచాన్ మూర్ఛయతే దశకృతే కృతే కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాయ తుభ్యం నమః కృష్ణాయ తుభ్యం నమః అని చెప్తున్నారు. అంటే వేదం ఉద్ధరతే అంటే మత్స్యావతారంలో వచ్చి నువ్వేం చేసుకున్నావు? వేదాలని కాపాడావు. కూర్మ అవతారంలో వచ్చి మందార మౌంటైన్ ని నీ వీపు పైన తీసుకున్నావు. వరాహ అవతారంలో వచ్చి ఏం చేసావు? భూమిని నీ టస్క్ ద్వారా పైనకి లేపోవు. నరసింహ రూపంలో వచ్చి హిరణ్యకశిపు, దైత్య హిరణ్యకశిపు ఒక చెస్ట్ ని తీసేసావు, చింపేసినావు. వామన అవతారంలో ఏం చేసావు? 3 అడుగులు ల్యాండ్ అడిగి మొత్తం భూమిని అక్రమ చేసుకున్నావు. పరశురామ అవతారంలో ఏం చేసావు? అందరు వికెట్ బ్యాడ్ క్షత్రియాస్ అని చంపావు. రామచంద్రగా వచ్చి దశముఖ రావణని చంపావు. బలరాంగా వచ్చి హలా తీసుకొని వచ్చి యమున రివర్ ని ఇట్లా లాక్కున్నావు నీ వైపు. బుద్ధగా వచ్చి ఈ జీవరాశిలో అన్ని సఫరింగ్ జీవరాశి ఎవరైతే కష్టపడుతున్నారో ఆ జీవరాశుల పైన దయ చూపించావు. కల్కిగా వచ్చి నువ్వేం చేస్తావు? లేచేసినన్ని కన్ఫ్యూజ్ చేస్తావు, చంపుతావు. అలాంటి నీ కృష్ణ లాస్ట్ లో ఏం చెప్పారు? ఇవన్నీ కూడా చెప్పేసి లాస్ట్ లో ఏం చెప్తున్నారు? దశకృత కృతే కృష్ణాయ తుభ్యం నమః. ఇవన్నీ కూడా ఎవరు వస్తారు? కృష్ణనే వస్తారు అని ఇక్కడ కూడా ఏం చెప్తున్నారు? దాని అర్థం ఏమి? ఈ అన్ని అవతారాలకి కూడా సోర్స్ శ్రీకృష్ణనే అని చెప్తున్నారు. సో ఎన్ని అవతార్స్ కృష్ణ తీసుకున్నా కృష్ణ అవతారం ఇంకా చాలా చాలా స్పెషల్, ఎందుకంటే అది స్వయం భగవాన్ అవతారం కాబట్టి. సో అలాంటి కృష్ణ రూపంలో వచ్చినప్పుడు కృష్ణ చాలా 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 లీలలు చేశారు. బృందావన్ లీల, మధుర లీల, అట్లా చాలా లీలాస్ కృష్ణ చేశారు. తర్వాత ఏమైంది? చాలా లీలాస్ చేశాక అప్పుడేమైంది? కృష్ణ బ్రజ లీల అయిపోయింది, మధుర లీల, ద్వారక లీల, అన్ని లీలాస్ అయిపోయింది. కానీ ఇక్కడ ఆ బ్రజవాసీస్ ఒక భక్తి అని చెప్పలేము, ప్రేమ, వాళ్ళ కృష్ణ పైన ఉన్న ప్రేమ ఆ బ్రజవాసీస్ కి, ఎస్పెషల్లీ బ్రజ గోపీస్ కి, ఎస్పెషల్లీ శ్రీమతి రాధారాణికి ఆ కృష్ణ పైన ఉన్న ప్రేమ చూసి కృష్ణ చాలా షాక్ అయిపోయారు. అసలు వీళ్ళు ఎలా నన్ను ఎంత ప్రేమిస్తున్నారు? నేను వదిలిపోయి ఎన్నో ఇయర్స్ అయిపోయింది, అయినా వీళ్ళు నన్నే అంత ఎందుకు ఇష్టపడుతున్నారు? నేను అది తెలుసుకోవాలి అని కృష్ణ అనుకుంటారంట. సో ఇది నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మనకు బాగా మైండ్ లో కూర్చోవాలి కాబట్టి. సో
ఆ ఇప్పుడు కృష్ణ యాక్చువల్లీ ఎవరు? అన్ని అన్ని అవతారాల యొక్క సోర్స్, అవతారి, స్వయం భగవాన్. ఆయన కృష్ణని ఏమంటారంటే కృష్ణని విషయ విగ్రహ. సో కృష్ణని ఏమంటారు? విషయ విగ్రహ అంటే ఆబ్జెక్ట్ ఆఫ్ లవ్. అంటే కృష్ణనే ఆబ్జెక్ట్. ఎవరు ఏం ప్రేమించినా అల్టిమేట్లీ ఆబ్జెక్ట్ ఎవరు? కృష్ణనే. ఎందుకంటే అన్నిటికీ కంట్రోలర్, అన్నిటికీ ఓనర్ కృష్ణనే. ఇప్పుడు మనము మన ఫ్యామిలీని ఇష్టపడుతున్నాము, అన్ని చేస్తున్నాం, అల్టిమేట్లీ అందరి లోపల ఎవరున్నారు? పరమాత్మనే. అంటే ఆ లవ్ అనేది అల్టిమేట్లీ ఎవరికి పోయి చెందుతుంది? అల్టిమేట్లీ కృష్ణకి. సో కృష్ణని ఏమంటారు? విషయ విగ్రహ అంటారు. అదే శ్రీమతి రాధారాణిని ఏమంటారంటే ఆశ్రయ విగ్రహ, అంటే అబోర్డ్ ఆఫ్ లవ్. అంత ఆ ప్రేమ అనేది మనందరికీ ఉండే ప్రేమ అనేది కృష్ణ ప్రేమని తీసుకునే వాళ్ళు, రాధారాణి ప్రేమని ఇచ్చేవాళ్ళు. అంటే ఆశ్రయ, ఆ ప్రేమకు ఆశ్రయం ఎవరు? శ్రీమతి రాధారాణి. సో రాధారాణిని ఏమంటారు? ఆశ్రయ విగ్రహ అంటారు. సో అప్పుడు కృష్ణ లవ్ చూసి అసలు నేను కూడా దీన్ని ఆస్వాదించాలి అని ఒక కోరిక వస్తుంది. సో దీనికి మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే 2 ఎగ్జాంపుల్స్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు దీన్ని. కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళ కోసం ఇది. సో ఒక పెద్ద షుగర్ బౌల్ ఉంది, దానికి లైఫ్ ఉంది. ఓకేనా? షుగర్ బౌల్ కి లైఫ్ ఉంది. చీమలు అన్ని వచ్చి 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 తింటూ ఉంది, షుగర్ బౌల్ అన్ని తింటూ ఉంది. అప్పుడు ఆ షుగర్ బౌల్ అనుకుంటుందంట, అసలు ఎట్లా ఉంటా నేను? ఎందుకు ఈ చీమలు నన్ను అంత ఇష్టపడి ఎక్కడో 20th ఫ్లోర్ లో కొంచెం స్వీట్ కింద పడి ఉన్నా చీమలు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా. సో అసలు నేను ఎలా ఉన్నాను? నన్ను నేను ఆస్వాదించుకోలేకపోతున్నా. షుగర్ గానే ఉంటే షుగర్ టేస్ట్ షుగర్ కి తెలుస్తుంది? తెలీదు. ఓకే. సో అందుకే షుగర్ టేస్ట్ తెలవాలంటే ఏమవ్వాలి? యాంట్ అవ్వాలి. అన్నిటికంటే ఆ పెద్ద యాంట్ ఎవరైతే, ఇక్కడ షుగర్ అనే వాళ్ళు ఎవరంటే శ్రీకృష్ణ. ఆ పెద్ద బ్లాక్ యాంట్ అనే వాళ్ళు ఎవరో శ్రీమతి రాధారాణి. కలర్స్ మారిపోయింది ఇక్కడ. సో జస్ట్ మీకు అర్థం అవ్వడానికి కృష్ణ ఒక మూడ్, ఇంకా రాధారాణి ఒక భావం అర్థం చేసుకోవడానికి ఈ ఎగ్జాంపుల్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో ఈజీగా అర్థం అవుతుంది. ఎందుకంటే మనం భావ, ప్రేమ, రుచి, ఆసక్తి అన్ని ఆధ్యాత్మికమైన వర్డ్స్ యూస్ చేస్తే ఎవరికి అర్థం కాదు. మనం భౌతికవాదులు కాబట్టి భౌతికమైన వర్డ్స్ యూస్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. కాబట్టి షుగర్ ఇంకా యాంట్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఇది ఒకటి. సో షుగర్ టేస్ట్ చేయలేదు కాబట్టి యాంట్ రూపంలో వస్తే ఆ షుగర్ ని మాక్సిమం టేస్ట్ చేయొచ్చు అని కృష్ణ వాళ్ళు ఒక స్వీట్నెస్ ని ఎంజాయ్ చేయడానికి ఏ రూపంలో వచ్చారు? చైతన్య మహాప్రభువుగా రాధారాణి యొక్క భావం. ఎస్, కృష్ణనే రాధారాణి యొక్క భావంతో వచ్చిన వాళ్ళే ఆ ఏం చెప్పేది, కృష్ణ అమృతంని ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళే శ్రీ చైతన్య మహాప్రభు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ ఏమంటే, ఒక పెద్ద మ్యూజిక్ షాప్ ఉంది. మ్యూజిక్ షాప్ లో అన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంది. ఇలాంటిది లేదనేది లేదు. వైలిన్, గిటార్, ఫ్లూట్, బీడ అన్ని ఉంది. ఆ మ్యూజిక్ షాప్ కు ఒక ఓనర్ ఉన్నారు. ఆ ఓనర్ కూర్చొని ఉంటాడు. ఇది ఇంత డబ్బు, దీనికి ఇంత థౌజండ్స్, దీనికి ఎన్ని థౌజండ్స్ అని దాని మానిటరీ వాల్యూ తెలుసు. ఇది ఇంత డబ్బు అని తెలుసు. దాన్ని ప్లే చేయడం ఆ ఓనర్ కి రాదు. కూర్చొని ఉంటాడు ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని చూసుకొని, ఎవరైనా కస్టమర్ వస్తారా అని చూసుకుంటూ. దాని వాల్యూ తెలుసు, మానిటరీ వాల్యూ. ఆ షాప్ కి ఒక మ్యూజిషియన్ వస్తాడు. అంటే ఎవరికైతే మ్యూజిక్ తెలుసో వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఒక్కొక్క గిటార్ తీసుకొని గిటార్ అంత మంచిగా ప్లే చేస్తాడు.
తర్వాత వైలిన్ తీసుకొని ఇంకా మంచిగా ఫ్లూట్ తీసుకొని ప్లే చేస్తే అప్పుడు ఆ ఓనర్ అనుకుంటారంట, నాకు దీని వాల్యూ అప్పుడు మ్యూజిక్ కి చాలా స్పెషల్ కదా. భాగవతంలో కృష్ణ చెప్తారు, ఏదైతే స రి గ మ ప ద ని స, ఇది ఈ 7 స రి గ మ ప ద ని, ఇది 7 మీటర్స్ కూడా భౌతిక జగత్కి చెందింది కాదంట. ఇది 7 కూడా ట్రాన్సెండెంటల్, అంటే దివ్యమైనది, నా నుంచి వచ్చిందే మ్యూజిక్ ఫామ్ కూడా. అందుకే దీన్ని కూడా ఎప్పుడు కృష్ణ ఒక గ్లోరిఫికేషన్ కోసమే వాడాలి అని చెప్తారు. సో మ్యూజిక్ ఆబ్వియస్లీ చాలా స్వీట్ ఉంటుంది. సో మ్యూజిషియన్ ఎప్పుడైతే వచ్చి అన్ని ప్లే చేస్తారో ఆ ఓనర్ కు ఒక కోరిక వచ్చేస్తుంది, ఆహా నేను కూడా మ్యూజిషియన్ అయితే నేను కూడా ఇవన్నీ మంచిగా ప్లే చేయొచ్చు కదా, దీనికి ఇంత వాల్యూ ఉంది నాకు తెలీదు, మానిటరీ డబ్బు పరంగా వాల్యూ తెలుసు కానీ హృదయంకి కూడా ఇంత ఆనందం ఇస్తుంది నాకు ఇప్పుడే తెలిసింది, సో నేను కూడా మ్యూజిషియన్ అవ్వాలి అనుకుంటారంట. అలానే మ్యూజిషియన్ ఎవరు ఇక్కడ? కృష్ణ. మాతాజీ మ్యూట్ చేయండి. సో మ్యూజిషియన్ ఎవరంటే శ్రీమతి రాధారాణి. కృష్ణ ఇప్పుడు ఆ ఓనర్ ఎవరు? కృష్ణ. కృష్ణనే ఆ మ్యూజిక్ షాప్ కి ఎలాగైతే ఆ ఓనర్ ఉన్నారో, ఈ ప్రపంచం ఈ జగత్ కన్ని కృష్ణ భగవద్గీతలో ఏం చెప్తారు, అహం బీజ ప్రదహ పిత, అన్నిటికీ బీజమే నేను, అంటే అన్నిటికీ సోర్సే నేను, అంటే కృష్ణనే అన్నిటికీ ఓనర్. కానీ ఆ కృష్ణ ఒక వాల్యూ కృష్ణకి తెల్పించాలి అంటే అక్కడ ఒక మ్యూజిషియన్ ఎలాగైతే వచ్చారో అలా శ్రీమతి రాధారాణి వచ్చారు. అప్పుడు కృష్ణకు అర్థమైంది, ఓకే నా వాల్యూ నేను తెలుసుకోవాలి, నా ప్రేమ అంటే నేను కూడా రాధారాణి యొక్క భావంలో వెళ్ళాలి అని. అందుకే శ్రీమతి రాధారాణి యొక్క భావంలో శ్రీ చైతన్య మహాప్రభువుగా వచ్చారు. శ్రీ చైతన్య మహాప్రభుకి జై. ఓకే, సో ఇప్పుడు చైతన్య మహాప్రభు ఒక భావం, ఆంతరంగ భావం, ఇంటర్నల్ భావం మీకు అర్థమై ఉంటుంది. శ్రీమతి రాధారాణి యొక్క భావంని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చిన వాళ్ళే శ్రీ చైతన్య మహాప్రభు. సో అలాంటి శ్రీ చైతన్య మహాప్రభు ఏమంటే యాక్చువల్లీ కృష్ణ ప్రేమ అనే రసంని తాగి వచ్చిన వాళ్ళు. ఎందుకంటే రాధారాణి దగ్గర రాధారాణి భావంలో వచ్చారు కదా. రాధారాణి భావంలో వచ్చారు కదా. సో ఆ కృష్ణ ప్రేమ అనే రసామృతంని తాగేసి వచ్చేసారు. ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభు. సో సో ఎప్పుడైతే ఆ కృష్ణ రసామృతంని తాగేసి వచ్చేసారో అప్పుడు చైతన్య మహాప్రభు మర్చిపోతూ ఉండేవాళ్ళంట. తాగినప్పుడు మన సెన్సెస్ కంట్రోల్లో ఉండరు కదా. సో ఆ కృష్ణ రసామృతంని పంచడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? శ్రీ చైతన్య మహాప్రభు. జనరల్లీ కృష్ణ ఏదైనా ఏం కోరుకున్నా అన్ని ఇస్తారు. కార్ ఈజీగా ఇస్తారు, పెద్ద ఇల్లు, అందరు అదే కదా కోరుకుంటారు. ఎవరైనా కృష్ణ భక్తి కృష్ణ ప్రేమ కోసం కోరుకుంటారా? అది పెట్టుకొని మేమేం చేసుకోవాలి అనుకుంటారు. మంచి ఇల్లు ఉండాలి, మంచి బట్టలు ఉండాలి, మంచి కారు ఉండాలి, మంచి పిల్లలు ఉండాలి, ఇట్లా కావాలి అట్లా కావాలి, అవన్నీ జనరల్లీ కోరుకుంటారు. కృష్ణ అవన్నీ కూడా ఈజీగా ఇస్తారంట. కానీ కృష్ణ భక్తిని కృష్ణ ప్రేమని ఎవ్వరికి ఇవ్వరంట. ఎందుకు అంటే ఈ కారు, బంగ్లో, గుడ్ ఫ్యామిలీ, డబ్బు, అందము, జ్ఞానం ఇవన్నీ కూడా కృష్ణ వాళ్ళకి ఇచ్చినా కూడా వాళ్ళే కృష్ణ వెనకకు రావాలి. ఎందుకంటే మళ్ళీ ఇంకా ఎక్కువ కావాలి అని కోరుకోవడానికి వాళ్ళే కృష్ణ దగ్గరికి మళ్ళీ రావాలి. కానీ ఈ కృష్ణ ప్రేమను వాళ్ళకి ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళు కృష్ణ దగ్గరకు రారు, కృష్ణనే వాళ్ళ దగ్గర పరిగెత్తుతారు వాళ్ళ వెనకకి. అందుకే కృష్ణ ఏం చెప్తారు,
నేను ఎక్కడుంటా అంటే ఎక్కడైతే నా డివోటీస్ నా గురించి చెప్తూ ఉంటారో, నా గురించి పాడుతూ ఉంటారో అక్కడే నేను ఉంటా అని నారదకు చెప్తారు కృష్ణ. అంటే కృష్ణ భక్తి ఎక్కడుందో, కృష్ణ ప్రేమ ఎక్కడుందో అక్కడ ఆటోమేటిక్ గా కృష్ణ రావాలి, వచ్చేస్తారు. అందుకే కృష్ణ ప్రేమని అంత ఈజీగా ఇవ్వరు. ఇది మీకు ఇప్పుడు కృష్ణ ప్రేమ ఒక వాల్యూ అర్థమైందా? సో అన్ని ఇస్తారు కానీ కృష్ణ ప్రేమ అంత ఈజీగా ఇవ్వరు, లాక్ చేసి పెట్టి ఉంటారు. అలాంటి స్పెషల్ కృష్ణ ప్రేమని ఏం చేశారు మహాప్రభువు? కృష్ణ ఎలాగైతే గట్టిగా పెద్ద లాక్ చేసి పెట్టారో దాన్ని బ్రేక్ చేసి మొత్తం తాగేసి అందరికి పనిచేస్తూ ఉన్నారు మహాప్రభు. అందుకే మహాప్రభుని ఏమంటారు? నమో మహావదన్యాయ. అన్ని కృష్ణ ఒక అవతార్స్ అన్ని కూడా వదన్యాయనే, అంటే అందరు కూడా పాపాలు తీసుకోగలుగుతారు అన్ని కృష్ణ అవతార్స్ కూడా. కానీ మహాప్రభు అనే వాళ్ళు మహావదన్యాయ, ఎందుకంటే చెడునన్ని తీసుకొని మంచిది అట్లా ప్రసాదిస్తారు. ఏ రూపంలో? నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. ఏమిస్తారు? కృష్ణ ప్రేమను పంచుతున్నారు. అందుకే మహాప్రభుని ఏమంటారు? మహావదన్యాయ అవతార్ అంటారు, ఔదార్య అవతార్ అంటారు. చాలా మోస్ట్ మునిఫిషియంట్ అవతార్, అన్ని అవతార్స్ కంటే స్పెషల్ అవతార్ శ్రీ చైతన్య మహాప్రభుని. అందుకే చెప్తారు కృష్ణ కంటే స్పెషల్ అవతారం ఎవరంటే శ్రీ చైతన్య మహాప్రభు అని చెప్తారు. కృష్ణ కరుణ అవతార్, కానీ మహాప్రభు ఇంకా చాలా మోర్ కరుణ అవతార్, ఇంకా చాలా కరుణ తో వచ్చిన వాళ్ళు శ్రీ చైతన్య మహాప్రభు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, నితాయ్ గురించి క్లాసా మహాప్రభు గురించి క్లాసా అని. మనం మహాప్రభు గురించి మన బేస్ స్ట్రాంగ్ అవుతే అప్పుడు మనం నితాయ్ని అర్థం చేసుకోవచ్చు. అందుకే సో ఇప్పుడు ఏమవుతుంది, మహాప్రభు ఆ కృష్ణ ప్రేమ రసామృతం తాగి ఆ మత్తులో ఉన్నారు. వాళ్ళని ఎవరైనా వాళ్ళకి అసిస్ట్ చేయడానికి, వాళ్ళు ఒక్కరే కదా, వాళ్ళకి అసిస్ట్ చేయడానికి ఇంకెవరైనా కావాలి. ఒకటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి, ఇంకొకటి వాళ్ళు మత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి గుర్తు చేయడానికి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఒక్కడే ఎంజాయ్ చేయడానికి కాదు, అందరికి పంచి పెట్టడానికి అని అట్లా గుర్తు చేసేకొచ్చిన వాళ్ళే శ్రీ నిత్యానంద ప్రభు. శ్రీ నిత్యానంద ప్రభుకి జై. సో ఇప్పుడు ఏమైంది? ఇద్దరు ఒక్కటయ్యారు. ఆ ఇద్దరు ఎవరు? నిత్యానంద మహాప్రభు, ఇద్దరు ఒక్కటయ్యారు. రాధారాణి కృష్ణ. రాధారాణి ఇంకా కృష్ణ ఇద్దరు ఏమయ్యారు? ఒకటయ్యారు. ఎవరు వాళ్ళు? చైతన్య మహాప్రభు. సో ఇప్పుడు ఆ ఒకరు ఏమయ్యారంటే 5 మంది అయ్యారంట. వాళ్ళు 5 మెంబర్స్ ఎవరు? చైతన్య శ్రీవాస్తవ. ఓకే. సో మహాప్రభుకి ఇంకా పంచతత్వకి ఏం డిఫరెన్స్ లేదు. మన భౌతికమైన మ్యాథ్స్ లో 2 కి 1 కి 5 కి సంబంధం లేదు. కానీ ఇది వేదిక్ మ్యాథ్స్. దీంట్లో ఇద్దరేమయ్యారు? ఒకటయ్యారు. ఒకరేమయ్యారు? 5 మంది అయ్యారు. వాళ్ళు ఎవరంటే శ్రీ పంచతత్వ. సో అందుకే పంచతత్వ మంత్రాలు చెప్తారు. పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూపం స్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్త శక్తికం. సో ఇది నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను మాతాజీ, దాంట్లో ఒక్క చిన్న మిస్టేక్ ఉంది. సో పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూపం, ఇక్కడ భక్త రూపంలో ఎవరు వచ్చారు? భక్త రూపం అంటే ఎవరు ఇక్కడ? చైతన్య మహాప్రభు. మాతాజీ మ్యూట్ చేయండి. ఓకే. సో భక్త రూపంలో వచ్చిన వాళ్ళు శ్రీ చైతన్య మహాప్రభు. భక్త రూపం స్వరూపకం. సో వాళ్ళ ఓన్ రూపం అంటే మహాప్రభుకి ఇంకా నిత్యానంద ప్రభు, కృష్ణకి ఇంకా బలరాంకి డిఫరెన్స్ లేదు. కృష్ణనేమో సేవ్య భావ అంటే సేవాని తీసుకునే భావంలో ఉంటారు. బలరాం ఏమో సేవక్ భావ అంటే సేవాని అందించే భావంలో ఉంటారు. కానీ వాళ్ళిద్దరికి ఏ మాత్రం కూడా డిఫరెన్స్ లేదు. సో స్వరూపకం అంటే స్వరూపకం ఎవరు? నిత్యానంద ప్రభు. పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూపం స్వరూపకం భక్తావతారం.
భక్తావతారంలో వచ్చిన వాళ్ళు ఎవరు? అద్వైతాచార్య. భక్తావతారం భక్తాఖ్యం. నేను భక్తాఖ్యం లాస్ట్ వీక్ గదాధర్ పండిత్ చెప్పాను, నాకు అదే డౌట్ ఉంది. భక్తాఖ్యం శ్రీవాస్ ఠాకూర్, భక్త శక్తికం గదాధర్ పండిత్. అంటే భక్త శక్తి ఎవరంటే శ్రీ గదాధర్ పండిత్. వాళ్ళెవరు? స్వయం శ్రీమతి రాధారాణి. ఇప్పుడు కొంచెం ఇంకా డీప్ కాన్సెప్ట్ చెప్పబోతున్నా, కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సో దీంట్లో చూసుకుంటే పంచతత్వాలు శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, గదాధర్ పండిత్, శ్రీవాస్ ఠాకూర్ అని కూడా అనొచ్చు. వీళ్ళ 5 మెంబర్స్ లో చైతన్య మహాప్రభు ఎవరు అవతారమో? రాధా ఇంకా కృష్ణ. అంటే విష్ణుతత్వ. విష్ణుతత్వ అంటే మీకు ఐడియా ఉందా? విష్ణు ఇంకా విష్ణు ఒక అవతారాలందరూ కూడా విష్ణుతత్వాసే. లైక్ బలరాం, విష్ణు నరసింహదేవ్, రామ, విష్ణు అవతార్స్, మహావిష్ణు, వీళ్ళందరూ కూడా విష్ణు తత్వ కిందనే వస్తారు. జనరల్లీ మనం విష్ణు తత్వాన్ని వేరే తత్వాస్ ని ఎక్కడ డిఫరెన్షియేట్ చేస్తామంటే మనం ఆరతి చేసేటప్పుడు విష్ణు తత్వాస్ అందరికీ కూడా మనము 4, 2, 3, 7 ఆరతి చేస్తాం మనం ఆరతి చేసేటప్పుడు. అదే వేరే తత్వాస్ కి, శక్తి తత్వ కానీ గురు తత్వాస్ వాళ్ళకందరికి ఓన్లీ 3, 3 చేస్తాం. ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేస్తాం. సో ఇక్కడ శ్రీ చైతన్య మహాప్రభు ఎవరు? రాధా ఇంకా కృష్ణ. సో కృష్ణ విష్ణు తత్వ కింద వస్తారా? కొంచెం డీప్ గా వినండి. సెకండ్ ఎవరు? నిత్యానంద ప్రభు. నిత్యానంద ప్రభు ఎవరు? ఎందుకు? బలరాం అవతారం కాబట్టి. ఎస్, వాళ్ళు బలరాం కాబట్టి. థర్డ్ అద్వైతాచార్య. అద్వైతాచార్య ఏ తత్వ కింద వస్తారు? శివతత్వనా మాతాజీ? విష్ణు శివ సదాశివ. అద్వైతాచార్య ఏ తత్వ కింద వస్తారు? అద్వైతాచార్య కూడా విష్ణు తత్వ కింద వస్తారు. ఎందుకంటే వాళ్ళు మహావిష్ణు ఇంకా శివ ఒక అవతారం కాబట్టి అద్వైతాచార్య కూడా విష్ణు తత్వ కింద వస్తారు. ఇంకా గదాధర్ పండిత్ ప్యూర్ శ్రీమతి రాధారాణి. సో వాళ్ళు శక్తి తత్వ కింద వస్తారు. ఎవరు? గదాధర్ పండిత్. ఎందుకంటే వాళ్ళు రాధారాణి కాబట్టి విష్ణు తత్వ కింద రారు. లాస్ట్ శ్రీవాస్ ఠాకూర్ వచ్చి నారద ముని. సో వాళ్ళు కూడా శక్తి తత్వ కిందనే వస్తారు, విష్ణు తత్వ కింద రారు. సో ఈ ఫస్ట్ 3 చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, వీళ్ళు ముగ్గురు కూడా విష్ణు తత్వ. అంటే విష్ణు ఎవరు? మేల్, పురుష కదా విష్ణు. అందుకే మహాప్రభుని, చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభుని, అద్వైతాచార్యని ప్రభు అంటారు. ఓకేనా? అదే శ్రీ చైతన్య మహాప్రభు అన్ని ప్రభుస్ కి మాస్టర్ కాబట్టి, సోర్స్ కాబట్టి వాళ్ళని ఏమంటారు? మహాప్రభు అంటారు. అందుకే మహాప్రభు అనే వర్డ్ ఇంకెవ్వరికి కూడా యూజ్ చేయకూడదు. మహాప్రభు అనే వర్డ్ ఎవరికి యూజ్ చేయాలి? ఓన్లీ శ్రీ చైతన్య మహాప్రభుకే యూజ్ చేయాలి, ఇంకెవ్వరికి కూడా యూజ్ చేయకూడదు. సో ఇప్పుడు మీకు అర్థమైందా? చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైత ప్రభు, వీళ్ళని ఎందుకు ప్రభు వర్డ్ యూజ్ చేస్తారు? వాళ్ళకి విష్ణు తత్వ కాబట్టి, ప్లస్ విష్ణు పురుష కాబట్టి. అదే గదాధర్ పండిత్ ఇంకా శ్రీవాస్ ఠాకూర్ కి ప్రభు అని యూజ్ చేయరు, ఎందుకంటే వాళ్ళు శక్తి తత్వ కాబట్టి. గదాధర్ పండిత్ ఆంతరంగ శక్తి కింద వస్తారు. అంటే ఫెమినైన్, స్త్రీ స్త్రీ తత్వ కింద వస్తారు కాబట్టి వాళ్ళకి గదాధర్ పండిత్ అని యూజ్ చేస్తారు. గదాధర్ పండిత్ ఏం శక్తి? ఆంతరంగ శక్తి. అంతరంగ కాదు, యాక్చువల్లీ అది ఆంతరంగ శక్తి. సో శ్రీవాస్ ఠాకూర్ అయిన నారద ముని జీవరాశుల కిందనే వస్తారు కాబట్టి వాళ్ళు ఆంతరంగ శక్తి కాదు, తటస్థ శక్తి. మనమందరు జీవత రాశులు కూడా తటస్థ శక్తి కిందనే వస్తాం. టోటల్ కృష్ణ నుంచి 3 శక్తులు బయటికి వస్తాయి: ఆంతరంగ శక్తి, బహిరంగ శక్తి,
తటస్థ శక్తి. సో ఆంతరంగ శక్తి యొక్క ప్రతినిధి హెడ్ ఎవరు? శ్రీమతి రాధారాణి. బహిరంగ శక్తి యొక్క హెడ్ ఎవరు? సోర్స్ ఎవరు? బలరాం. తటస్థ శక్తి మనమందరూ జీవరాశిలు. సో ఫిలాసఫికలీ ఇవన్నీ మీరు కొంచెం స్ట్రాంగ్ గా గుర్తు పెట్టుకోవాలి. తర్వాత సో ఇది పంచతత్వ. చెప్పరా మాతాజీది ఒకసారి? ఏది మాతాజీ చెప్పాలి? ఆంతరంగ శక్తి, తటస్థ శక్తి, బహిరంగ ఆంతరంగ శక్తి. కృష్ణ నుంచి 3 శక్తులు బయటకు వస్తాయి. ఆంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. సో బహిరంగ శక్తి యొక్క హెడ్, సోర్స్, మూలం ఎవరంటే బలరాం. ఆ బహిరంగ శక్తి నుంచినే ఎవరు వస్తారు? 4 సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ, వాసుదేవ వస్తారు. మళ్ళీ వాళ్ళు నలుగురే వస్తారు. ఇది వేరే కాన్సెప్ట్, నేను జస్ట్ చెప్తున్నా. మళ్ళీ వాళ్ళ నుంచి మహావిష్ణు వస్తారు. మహావిష్ణు నుంచి 3 విష్ణుస్ వస్తారు. గర్భోదకషాయ విష్ణు, క్షీరోదకషాయ విష్ణు, కారణోదకషాయ విష్ణు. సో ఆ బహిరంగ శక్తి నుంచినే ఆ గర్భోదకషాయ విష్ణు ఒక నాభి నుంచి బ్రహ్మ వస్తారు. ఆ బ్రహ్మనే అందరినీ సృష్టించేది. సో దీని అన్నిటికీ బహిరంగ, ఇంటర్నల్ అన్నిటికీ హెడ్ ఎవరు? బలరాం. నెక్స్ట్ ఆంతరంగ శక్తి, హలాదిని శక్తి కూడా అంటారు. దానికి హెడ్ ఎవరంటే శ్రీమతి రాధారాణి. తర్వాత తటస్థ శక్తి, మనం జీవరాశులందరూ కూడా తటస్థ శక్తి కిందనే వస్తాం. ఓకేనా మాతాజీ? ఓకే మాతాజీ. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? 2, 1 అయ్యారు, 1, 5 అయ్యారు. 2, 1, 5 కాన్సెప్ట్ అర్థమైందా? మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇద్దరు రాధా ఇంకా కృష్ణ ఏమయ్యారు? శ్రీ చైతన్య మహాప్రభు అయ్యారు. 2 ఏమైంది? 1. సో ఆ 1 ఏమయ్యారు? ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి, కృష్ణ ప్రేమామృతంని పంచడానికి ఆ 1 శ్రీ చైతన్య మహాప్రభు 5 అవతారాస్ తీసుకున్నారు. శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైతాచార్య, గదాధర్ పండిత్, శ్రీవాస్ ఠాకూర్, ఈ 5 మెంబర్స్ గా ఇన్కర్నేషన్ తీసుకున్నారు. దాంట్లో ఫోర్మోస్ట్, అందరికంటే శ్రీ చైతన్య మహాప్రభుకి చాలా అసిస్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరంటే శ్రీ నిత్యానంద ప్రభు. సో నిత్యానంద ప్రభు కృష్ణ మర్సిఫుల్, చైతన్య మహాప్రభు మోర్ మర్సిఫుల్, నిత్యానంద ప్రభు మోస్ట్ మర్సిఫుల్. ఎందుకంటే మహాప్రభు దగ్గరకు పోవాలంటే నిత్యానంద ప్రభు సిగ్నేచర్ ఉండాలి, శాంక్షన్ ఉండాలి. అప్పుడే మనం మహాప్రభు దగ్గర వెళ్ళగలుగుతాం. మహాప్రభు దగ్గర వెళ్ళకుండా మనం రాధాకృష్ణ దగ్గర వెళ్ళలేము, రాధారాణి దగ్గర వెళ్ళలేము. రాధారాణి దగ్గర వెళ్ళకపోతే మనం కృష్ణ దగ్గర వెళ్ళలేము. అల్టిమేట్లీ మనకి ఇక్కడ ఫస్ట్ ఎవరు కరుణ కావాలి? నిత్యానంద ప్రభు కరుణ కావాలి. సో అందుకే నిత్యానంద ప్రభు ఏమంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టు, నిత్యానంద ప్రభు ఇస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ సేవ అండ్ కరుణ. నిత్యానంద ప్రభు అంటేనే సేవ, కరుణ, సేవ, కరుణ. సో ఇప్పుడు స్నో మ్యాన్ చేస్తారు కదా, ఐస్ డాల్ ఉంది అనుకోండి. ఆ ఐస్ డాల్ మొత్తం ఐసే ఉంటుంది. కళ్ళు ఐసే ఉంటుంది, ముక్కు ఐసే ఉంటుంది, తల ఐసే ఉంటుంది, డ్రెస్ ఐసే ఉంటుంది. ఏం బొమ్మకి సంబంధించింది ప్రతి ఒక్కటి ఏముంటుంది? ఎందుకు? ఎందుకంటే అది ఐస్ డాల్. అలానే నిత్యానంద ప్రభు అంటేనే కరుణ. వాళ్ళది ప్రతి ఒక్కటి కూడా కరుణ, కరుణ, కరుణ. నిత్యానంద మహానవమి సర్వానందకరం పరం హరినామ ప్రతం దేవం అవధూత శిరోమణి. నిత్యానంద ప్రభు ఎవరు? అవధూత. మనం వాళ్ళ లీలలన్నీ తెలుసుకున్నప్పుడు మనకు వాళ్ళు ఎందుకు అవధూత, అవధూత అని ఎవరిని అంటారంటే, ఎవరైతే అన్కామన్ థింగ్స్ అంటే అసాధారణమైన విషయాల్ని ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని అవధూత అంటారు. నిత్యానంద ప్రభు అవధూత శిరోమణి, అన్ని అవధూతలకే శిరోమణి అయిన వాళ్ళు శ్రీ నిత్యానంద ప్రభు. సో
వాళ్ళు వచ్చిందే ఎందుకంటే కరుణను పంచిపెట్టడానికి. మహాప్రభు ఆ ప్రేమామృతలో పడి మర్చిపోతారు. ఆ మహాప్రభు అందుకే మహాప్రభు బదులు పంచడానికి నేనున్నా అని ఎవరు వచ్చారు? సేవ చేయడానికి బలరామే శ్రీ నిత్యానంద ప్రభుగా వచ్చారు. సో బలరాం తీసుకుంటే ఎప్పుడు కూడా బలరాం అనే వాళ్ళు కృష్ణ పెద్దగా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా సేవా భావంలోనే ఉంటారు. సో ఆ కలియుగాలో బ్రదర్స్ అంటే ఎలా ఉన్నారు? ఆ చిన్నప్పుడు ఫైటింగ్, పెద్దగా అయ్యాక ఇంకా పెద్ద ఫైటింగ్స్ ఆస్తిల కోసం, అంతే కదా ఎక్కడైనా జరిగేది అదే. కానీ బలరాం అనే వాళ్ళు అలా కాదు, ఎప్పుడు కూడా సేవ్య భావ సేవక్ భావ, ఎప్పుడు కూడా సేవ సేవ సేవ. సో బలరాం ఫస్ట్ ఎలా సేవ చేస్తారంటే ధామ్ రూపంలో, ప్లేస్. సో ఇప్పుడు డ్రామా చేయాలి అంటే డ్రామా చేయడానికి ఫస్ట్ స్టేజ్ అయితే కావాలి కదా. సో ఆ స్టేజ్ ఎవరంటే శ్రీ బలరాం. ఇక్కడ డ్రామా ఆర్టిస్ట్ ఎవరు? శ్రీకృష్ణ. సో కృష్ణ ఎక్కడ లీలలు చేయాలంటే ఒక ప్లేస్ కావాలి, ఒక ప్రదేశం కావాలి. అదెవరంటే బలరాం. అందుకే అన్ని ధామ్స్ కి మూలమైన శ్రీ బృందావన్ ధామ్ ఎవరు? బలరాం. సో ఆ ధామ్స్ నుంచే, బృందావన్ ధామ్ నుంచే అన్ని ధామ్లు వస్తాయి. సో ఆ సోర్స్ ఎవరు? శ్రీ బలరాం. సో శ్రీ బృందావన్ ధామ్ ఎలా ఉంటుందంటే లోటస్ షేప్ లో ఉంటుంది. లోటస్ ఏమవుతుంది? సన్ రైజ్ అవ్వగానే ఓపెన్ అవుతుంది, సన్సెట్ అయినప్పుడు క్లోజ్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే మార్నింగ్ అవుతుంది, కృష్ణ బలరామ అందరూ ఫారెస్ట్ కి వెళ్తారు, అసురస్ కృష్ణని చంపడానికి వస్తారో అప్పుడు ఎలాగైతే లోటస్ ఏమైతుంది? మార్నింగ్ అయినప్పుడు ఓపెన్ అవుతుంది. బృందావన్ ధామ్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అసురులు ఎంత దూరం పరిగెత్తుతూ వస్తుంటారంట కృష్ణ దగ్గరికి, కానీ ఇంకా కృష్ణ దొరకరంట. ఎందుకంటే ఆ బలరామ్ రూపంలో ఉన్న శ్రీ బృందావన్ ధాము లోటస్ ఫామ్ లో ఉంది కదా, అదేమైతుంది? ఎక్స్పాండ్ అవుతుంది. కృష్ణ దొరకకుండా దూరం, అసురస్ కి దూరం ఉండేలాగా చేస్తున్నట్ట. అదే ఎప్పుడైతే సన్సెట్ అవుతుందో, ఎప్పుడైతే శ్రీ సనాతన గోస్వామి రోజు గోవర్ధన్ పరిక్రమ చేసేవాళ్ళు కదా, ఎప్పుడైతే సనాతన గోస్వామికి ఏజ్ అయిపోయి ఇంకేం సన్సెట్ అయ్యే టైం ఉంది, టైర్డ్ అయిపోయి ఉన్నారంటే అప్పుడు సన్సెట్ టైంలో లోటస్ ఏమవుతుంది? క్లోజ్ అయిపోతుంది. అలా దగ్గరకు వచ్చేసేవాళ్ళంట. బృందావన్ ధామ్ ష్రింక్ అయిపోయేది. అసురస్ వచ్చినప్పుడేమో ఎక్స్పాండ్ అయ్యేది. పరిక్రమ డివోటీస్ ఏమైనా ఇబ్బంది పెడుతుంటే అప్పుడు ఏమవుతుంది? బృందావన్ ష్రింక్ అయిపోయేదంట. అప్పుడు తొందరగా పరిక్రమ అయిపోయేదంట సనాతన గోస్వామికి. సో ఇలా కృష్ణ అనే నటరాజ డ్రామా ఆర్టిస్ట్ డ్రామా లీలలు పర్ఫామ్ చేయడానికి ఆ స్టేజ్ లాగా ఉండేది ఎవరంటే శ్రీ బలరాం. సో ఇప్పుడు మరి స్టేజ్ లేకపోతే డ్రామా చేయలేరు. సో డ్రామా గ్రేటా, డ్రామా ఆర్టిస్ట్ గ్రేటా, స్టేజ్ గ్రేటా? స్టేజ్ గ్రేట్. డ్రామా ఆర్టిస్ట్, స్టేజ్ ఇక్కడ ఇద్దరు సేమే కాబట్టి ఇద్దరు గ్రేటే, ఇద్దరు స్పెషల్, ఇద్దరు సేమ్. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ లేదు. సో ఇద్దరు కృష్ణ ఇంకా బలరాం, మహాప్రభు ఇంకా నిత్యానంద ప్రభు ఇద్దరు కూడా ఈక్వల్లీ పవర్ఫుల్, ఈక్వల్లీ మర్సిఫుల్. నితాయ్ ఇంకా మర్సిఫుల్ ఎక్కువ నిత్యానంద ప్రభు. సో ఇక్కడ ఏమైంది? ధామ్ రూపంలో సేవ చేస్తున్నారు. తర్వాత మనకు శాస్త్రాస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ యాక్చువల్లీ 12 రకాలైన రసాలు ఉంటాయి. మెల్లోస్ రస అంటే దాంట్లో 5 మోస్ట్ ఇంపార్టెంట్. ఇది శాంతరస, దాస్యరస, సాఖ్యరస, వాత్సల్య రస, మాధుర్య రస. శాంతరసంలో కృష్ణకి అన్ని 5 రసాల్లో ఇప్పుడు హనుమాన్ దాస్య రసంలో సేవ చేస్తాడు, అర్జున శాఖ్య రసంలో, యశోదమయ్య వాత్సల్య రసంలో. మాధుర్య రసంలో ఎవరు సేవ చేస్తారు? శ్రీమతి రాధారాణి. కానీ ఈ అందరూ వీళ్ళు ఒక్కొక్క రసాల్లో సేవ చేశారు. కానీ శ్రీ బలరామ ఈ 5 రకాల్లో కూడా కృష్ణకు సేవ చేస్తారు. శాంత రసంలో ఎలా సేవ చేస్తారంటే కృష్ణ వేసుకునే డ్రెస్ లాగా,
కృష్ణ వేసుకునే చెప్పులు లాగా, కృష్ణ వేసుకునే కమ్ములు లాగా. బలరాం కృష్ణకి ఎలా సేవ చేస్తుంటారంటే కృష్ణ వేసుకునే కమ్ములు లాగా వచ్చి ఎప్పుడైతే కృష్ణ ఇలా ఆడతారో ఆ కమ్ములు కృష్ణ చీక్స్ టచ్ అవుతుంటే బలరామ ఆ కమ్ముల రూపంలో కృష్ణకి కిస్ చేస్తూ ఉంటారంట. అంటే అలా సేవ చేస్తుంటారు శాంతరసలు. అంటే కృష్ణ సేవకి వాడే ఆ వస్తువులన్నీ కూడా బలరామే. అందుకే కర్తాలు కానీ మృదంగాన్ని కానీ మనము కింద పెట్టాము, ఎందుకంటే అది కృష్ణ ఒక కీర్తనలో వాడతాం కాబట్టి అది బలరాం స్వరూపం అని మనం మ్యాట్ వేస్తాం. కృష్ణ భగవద్గీతాని కానీ కృష్ణకు సంబంధించి ఏది పూజ సామాన్ కానీ ఏది కూడా మనము కింద పెట్టాము, ఎందుకంటే వాళ్ళు బలరాం స్వరూపం. కృష్ణ సేవలో ఏదన్నీ వాడతామో అదన్నీ కూడా ఎవరంటే బలరాం. బలరామే శాంతరసంలో సేవ చేస్తున్నారు. ఇంకా దాస్య రసంలో ఎలా సేవ చేస్తారు బలరాం? ఎలా అంటే ఎప్పుడైతే కృష్ణ బలరాం ఫారెస్ట్ కి వెళ్తారో వాళ్ళ ఫ్రెండ్స్ తో, అప్పుడు కృష్ణ బలరాం ఫారెస్ట్ కి వెళ్ళినప్పుడు కృష్ణకి ఎప్పుడైనా బాగా వేడి అయిపోతే ఫాస్ట్ ఫాస్ట్ గా బలరాం వెళ్ళి ఆ చెట్లు పెద్ద పెద్ద ఆకులు తెంపుకొని వచ్చి బలరాంకి కృష్ణకి ఇలా ఫ్యాన్ చేస్తూ ఉంటారంట. బలరాం అంటే దాస్య రసాలు కూడా సేవ చేస్తూ ఉంటారు. ఇంకా లక్ష్మణ రూపంలో వచ్చినప్పుడు దాస్య రసంలో ఎలా సేవ చేశారు? 14 ఇయర్స్ నిద్రపోకుండా ప్రతి ఒక్కటి కృష్ణ రామకి ప్రతి ఒక్కటి రెడీగా ఉండడానికి లక్ష్మణ అలా సేవ చేస్తూ ఉంటారు దాస్య రసాలు. ఇంకా ఇంకా చాలా చెప్పుకోవచ్చు దాస్య రస గురించి. ఇంకా సాఖ్య రసంలో, సాఖ్య అంటే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఎప్పుడు ఏడిపించడమే. సో బలరాం కూడా కృష్ణని బాగా ఏడిపిస్తూ ఉంటారు. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏమంటే ఇది అందరికి మనకు తెలుసు. సో ఒకసారి బలరామ చెప్తారంట కృష్ణకి, ఏ కృష్ణ నువ్వు నాకు ఇది చేయకపోతే నేను వెళ్ళి గోపీస్ కి చెప్పేస్తాను నువ్వే ఈ బటర్ పాట్ ని అమ్మేసింది అని ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు కృష్ణ ఏడుచుకుంటూ పని చేసిస్తారు. ఇంకొకసారి ఏమవుతుందంటే కృష్ణ దగ్గర వచ్చి బలరాం అడుగుతారంట, ఏ కృష్ణ నాకు ఒక డౌట్ ఉంది అని. ఏం దావుజీ, ఏం చెప్పండి అన్న అంటే అప్పుడు బలరాం చెప్తారంట, నేను యశోదమయ్య ఫేర్ ఉన్నారు, నంద మహారాజా ఫేర్ ఉన్నారు, నేను ఫేర్ ఉన్నా, మేము ముగ్గురు ఫేర్ ఉన్నాం, నువ్వు మాత్రము బ్లాక్ ఉన్నావు. అంటే దాని అర్థము నువ్వు యశోదమయ్య నంద మహారాజా సన్ కాదు, మార్కెట్ లో నిన్నెవరి వదిలేసిపోయి ఉంటే తీసుకొని వచ్చుకున్నారు అని ఏడిపిస్తారంట. అంటే సాకిరస ఫ్రెండ్స్ అట్లనే ఏడిపిస్తారు కదా. అప్పుడు కృష్ణ పోయి యశోదమయ్య దగ్గర చాలా ఏడుస్తూ ఉంటే అప్పుడు యశోదమయ్య ఏం చేస్తారు, బ్రదర్ కాబట్టి పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళే కాంప్రమైజ్ అవ్వాలి కదా. అప్పుడు ఏం చేస్తారు యశోదమయ్య బలరామ్ కి కూడా బ్లాక్ పెయింట్ వేసేస్తారు. అప్పుడు కృష్ణ హ్యాపీ అయిపోతారు. నందగావులో ఈ స్టోరీ చెప్పారు. సో అలా చేస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు కృష్ణని సాఖ్యరసంలో. ఇంకా చాలా లీలలు ఉంటాయి బృందావన్లో సాఖ్యరస లీల. ఇంకా వాత్సల్య రస అంటే మదర్లీ లవ్ అండ్ అఫెక్షన్. ఎప్పుడు మదర్లీ లవ్ అండ్ అఫెక్షన్ చూపించారు బలరాం అంటే ఎప్పుడైతే కృష్ణ మట్టి తినేసారో అప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకొని పోయి యశోదమయ్యకి, అమ్మ కృష్ణ మట్టి తిన్నాడు, కృష్ణకి ఏమైనా సిక్ అయిపోతాడు, అంటే హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది, తొందరగా చూడు అని చెప్తూ ఉంటారు. సో వాత్సల్య భావంలో. ఇంకొకసారి ఈ కోపాష్టమి స్టోరీలో కూడా కృష్ణ ఒకసారి వెళ్ళి యశోదమయ్యకి చెప్తారు, అయ్యా నేను బిగ్ బాయ్ అయిపోయాను, నేను 6 years అయిపోయాను, నేను ఇక పైన కావ్స్ అంటే దూడల్ని తీసుకొని పోను, నేను పౌగండకు వచ్చేసాను. అంటే పౌగండ అంటే కౌస్ ని తీసుకొని పోవాలి నేను ఇక పైన ఫారెస్ట్ కి, నేను ఇక పైన ఆ దూడల్ని తీసుకొని పోను, నేను కౌస్ నే తీసుకొని పోతాను అంటే యశోదమయ్య ఒప్పుకోరు. అప్పుడు బలరాం చెప్తారు, అప్పుడు ఎంత చెప్పినా యశోదమయ్య ఒప్పుకోరు. అప్పుడు కృష్ణ వెళ్ళి బలరాంకి చెప్తారు, దావుజీ మీరు నాకు సపోర్ట్ చేయండి అంటే అప్పుడు బలరాం వెళ్ళి యశోదమయ్యకి చెప్తారు, అవునమయ్యా కృష్ణ ఇక పైన కౌస్ ని తీసుకొని వెళ్ళని, ఎందుకంటే కృష్ణ రాకపోతే కౌస్ ని తీసుకొని ఏ ఫ్రెండ్స్ రారు, ఈ కావ్స్ అన్ని ఏమైతుంది
ఎప్పుడు చిన్నగానే ఉంటుంది, పెద్దగా అయ్యాక కౌస్ అవుతాయి కదా, అప్పుడు వేరే వాళ్ళతో రాదు. ఇప్పుడు కృష్ణని కౌస్ తో పంపితే ఆ చిన్న కౌస్ అన్ని పెద్దగా అయినప్పుడు ఈజీగా కృష్ణతో వస్తుంది, ఇంకెవరితో రాదు అది, ప్లీజ్ పంపండి యశోదమయ్య అంటే, అప్పుడు యశోదమయ్య చెప్తారు, నేను పంపుతాను కానీ ఒక్క ప్రామిస్, ఎప్పుడు కూడా కృష్ణ చేయి పెట్టుకునే ఉండాలి, వదలద్దు, అది ప్రామిస్, ఫారెస్ట్ లో వెళ్ళినప్పుడు వదలద్దు అని చెప్తారు. ఓకే యశోదమయ్య అని కృష్ణ బలరాం వెళ్ళడానికి పోతారు. ఒక నిమిషం, నా కృష్ణని ఎండలో ఎక్కువసేపు నిలబెట్టద్దు అనుకుంటారు. అప్పుడు బలరాం అనుకుంటారు, ఈయన ఉన్న కలర్ కి సంటానే కాదు, ఎందుకంటే కృష్ణ బ్లాక్, తెల్లగా ఉన్న వాళ్ళకైతే సంటాన్ అవుతుంది, నల్లగా అవుతారు. మొత్తం నల్లగా ఉన్న వాడికి సంటానే, ఎంతసేపు ఎండలో నిలబడినా వాడు అదే కలర్ ఉంటాడు అనుకుంటారు బలరాం. మళ్ళీ ఇంకొద్దిసేపు పోయాక, జాగ్రత్త, ఏ ఫ్రూట్స్, ఫారెస్ట్ లో ఫ్రూట్స్ ఏది కూడా తిననివ్వద్దు, ఎందుకంటే కొన్ని ఫ్రూట్స్ ని విషమైన పాములు టచ్ చేసి ఉంటుంది, ఆ ఫ్రూట్స్ అన్ని కూడా పాయిజన్ అయిపోయి ఉంటుంది, సో ఫ్రూట్స్ తిననివ్వద్దు అంత అడ్వైస్ చేస్తుంటారు యశోదమయ్య. మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను అని చెప్తారు. ఎవరు? బలరాం. సో అక్కడ మనకి వాత్సల్య రస కనిపిస్తుంది, వాత్సల్య రస కనిపిస్తుంది. ఇంకా మాధుర్య రస, మాధుర్య అంటే అది రాధారాణినే ఉంటారు. అప్పుడు బలరాం ఆలోచిస్తారంట, నేను ఇప్పుడు ఎలా కృష్ణకు సేవ చేయాలి, కృష్ణకు సేవ చేయకుండా నేను ఉండలేను కదా అని ఏం చేస్తారు, బలరామే రాధారాణి ఒక సిస్టర్ గా మారి, అనంగ మంజరిగా మారి అక్కడ పోయి రాధాకృష్ణకు సేవ చేస్తారు శ్రీ బలరాం. సో బలరాం అనే వాళ్ళు అంత స్పెషల్, ఎప్పుడు కూడా సేవా భావంలోనే, ఎప్పుడు బలరాం అంటేనే సేవ అంతే. కానీ కృష్ణ కూడా బలరాంకి అంత రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా సేవ సేవ సేవా భావంలోనే ఉంటారు. తర్వాత ఇట్లా వ్రజలీలలో అన్ని రసస్లో ఇలా సేవ చేశారా, తర్వాత ఏం చేశారు, ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టు కృష్ణ ఒక బహిరంగ శక్తి, బలరాం కృష్ణ సృష్టి చేయలేదు కదా, సో బలరాం గా వచ్చిన బహిరంగ శక్తి ద్వారా వచ్చిన బలరామ, వాళ్ళ ద్వారా మహావిష్ణు వస్తారు, మహావిష్ణు ముగ్గురు సంకర్షణ, బలరాం నుంచి ఎవరు వస్తారు, మూల సంకర్షణ వస్తారు. సో ఆ సంకర్షణ నుంచే గర్భోదకషాయ విష్ణు, క్షీరోదకషాయ విష్ణు, కారణోదకషాయ విష్ణు వచ్చి మొత్తం సృష్టి చేస్తారు. అంటే అక్కడ కూడా వాళ్ళు కృష్ణకి బలరామ సంకర్షణ రూపంలో, కారణోదకషాయ విష్ణు రూపంలో, క్షీరోదకషాయ విష్ణు రూపం, వీళ్ళందరూ ఎవరు, బలరామ ఒక అంశాలు. సో వీళ్ళు అలా కూడా కృష్ణకి సేవనే చేస్తుంటారు, అన్ని సేవ. ఇట్లా కూడా కాకుండా బలరాం ఇంకా ఏం సేవ చేస్తారు, శ్రీ గురు రూపంలో వచ్చి అందరూ బద్ధ జీవులకన్నీ గుర్తు చేస్తూ ఉంటారు, సేవ చేయు పరమాత్మ రూపంలో వచ్చి ఏం చెప్తుంటారు, సేవ చెయ్యి. ఎందుకంటే బలరాం అంటేనే సేవ. సో గురు రూపంలో వచ్చి అందరికి ఏం గుర్తు చేస్తూ ఉంటారు, మనము జీవేర స్వరూపోయ్ కృష్ణేర నిత్యదాస్, దాన్ని అందరికి చెప్తూ మనం ఏం చేయాలి, కృష్ణకు సేవ చేయాలి అని అదే గుర్తు చేస్తుంటారు శ్రీ గురు. సో శ్రీ గురు కూడా బలరాం ఒక స్వరూపమే, నిత్యానంద ప్రభు ఒక స్వరూపమే. అందుకే బలరాం ఏమంటారు, ఆది గురువు అంటారు, ఎందుకంటే బలరాం గురువు ఒక స్వరూపం కాబట్టి. సో ఇలా బలరాం చాలా రకాలుగా సేవలు చేస్తూ ఉంటారు, అందుకే వాళ్ళ పేరు అనంత, అంటే అన్లిమిటెడ్ ఏమి సేవ, అందుకే వాళ్ళని అనంత అంటారు. సో ఇంత సేవ చేశాక, బలరాంగా సేవ చేశాక, అన్ని రసాల్లో సంకర్షణగా, ఇంకా క్షీరదకషాయ, గర్భోదకషాయ విష్ణువుగా సేవ చేశాక, గురువుగా సేవ చేశాక, పరమాత్మగా సేవ చేశాక, ఎందుకంటే పరమాత్మగా ఎవరు వస్తారు, క్షీరోదకషాయ విష్ణునే పరమాత్మగా వస్తారు. సో వాళ్ళు కూడా బలరాం ఒక అంశానే. సో ఇలా అన్ని సేవ చేసాక కూడా ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ సేవ కూడా నేనే చేస్తా అంటారు. అందుకే వాళ్ళకి శేష అని పేరు. శేష అంటే సాంస్క్రిట్ లో మీనింగ్ ఏంటి అంటే రిమైండర్, అంటే డివైడ్ చేశాక లాస్ట్ లో మిగులుతుంది కదా, దాన్ని శేష అంటారు. సో అనంత అన్లిమిటెడ్ కూడా బలరామే, శేష అంటే ఇంకేమైనా మిగిలి
వింటే అది కూడా నేనే, అది కూడా బలరామే అని, ఆ సేవ కూడా నేనే చేస్తా అని బలరాంని శేష అంటారు. అందుకే వాళ్ళ పేరు అనంత శేష. సో శ్రీ చైతన్య చరితామృతలో చెప్తారు, సంకర్షణ కారణదకషాయి విష్ణు, క్షీరదకషాయ విష్ణు, గర్భదకషాయ విష్ణు, శ్రీ గురు, అందరూ ఒక పొటెన్సీ పవర్, వీళ్ళందరూ ఒక ఎనర్జీ ఎవరి లోపల ఉందంటే శ్రీ నిత్యానంద ప్రభు లోపల ఉందంట. అందుకే శ్రీ నిత్యానంద ప్రభు చాలా 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 మెర్సిఫుల్, చాలా పవర్ఫుల్, చాలా ఇంపార్టెంట్. హరినామంని ఎలాగైతే మహాప్రభు పంచడానికి వచ్చారో, వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళకి సేవ చేస్తూ పంచడానికి వచ్చిన వాళ్ళు శ్రీ నిత్యానంద ప్రభు. సో చైతన్య మహాప్రభు ఒక కరుణ కావాలంటే కంపల్సరీ నిత్యానంద ప్రభు ఒక కరుణ ఉండాలి. నిత్యానంద ప్రభు ఒప్పుకోకపోతే చైతన్య మహాప్రభు ఒప్పుకోరు. మనం నెక్స్ట్ వీక్ లీలలన్నీ తెలుసుకున్నప్పుడు, మనం జగాయ్ మదయ లీల డీప్ గా తెలుసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అక్కడ మహాప్రభుకి ఏమైంది, జగాయ్ మదయ లీలలో కోపం వచ్చేసింది. ఎందుకు అసలు మహాప్రభు కోపం వచ్చింది? ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, బాటిల్ తీసుకొని నిత్యానంద ప్రభు తల పైన కొడితే నితాయికి బ్లడ్ వచ్చింది. ఎప్పుడైతే నా నితాయికి బ్లడ్ వచ్చింది, నా నితాయిని నువ్వు కొడతావా, ఏమైంది, ఆ నమో మహావదన్యాయ చాలా కరుణామయ అవతారైన మహాప్రభు చేతిలో ఏమొచ్చేస్తుంది, సుదర్శన్ వచ్చేస్తుంది. అంత కోపం వస్తుంది. ఎందుకంటే ఎవరిని ఇబ్బంది పెట్టారు, నన్ను ఇబ్బంది పెట్టినా నేను తట్టుకుంటా, నా నితాయిని నువ్వు ఇబ్బంది పెట్టావు అని ఏం చేస్తారు, సుదర్శన్ తీస్తారు. అప్పుడు నిత్యానంద ప్రభు పరిగెత్తుకొని వెళ్ళి, మహాప్రభు మీరు ఇక్కడ వచ్చింది దుష్టుల్ని సంహరణ చేయడానికి కాదు, ఆ దుష్టుల్ని ఉద్ధారణ చేయడానికి, వాళ్ళని కూడా పావన, మీరు పతితుల్ని కూడా పావన చేయడానికి వచ్చిన అవతారము మహాప్రభు అవతారము, వాళ్ళని అట్లా చేయకండి అని. అప్పుడు మహాప్రభు ఎప్పుడైతే నిత్యానంద ప్రభు ఎప్పుడైతే మహాప్రభు ఒక లోటస్ ఫీట్ పెట్టుకుంటారో అప్పుడు వాళ్ళని క్షమిస్తారు. సో మనకి నిత్యానంద ప్రభు కరుణ లేకపోతే మనకి మహాప్రభు ఒక ప్రేమ కానీ, మహాప్రభు ఒక కరుణ కానీ మనకి ఏ మాత్రం కూడా దొరకదు. అందుకే నిత్యానంద ప్రభు ఒక కరుణని పొందడం చాలా చాలా ఇంపార్టెంట్. సో నిత్యానంద ఒక అంశం ఎవరు, శ్రీ గురు. అందుకే ఏమంటారు, గురువుని తృప్తి చేస్తే కృష్ణ తృప్తి అవుతారు అంటారు. లాజిక్ ఏమంటే గురువు ఎవరు, నిత్యానంద ఒక ప్రతినిధి కాబట్టి మనం గురువుని తృప్తి చేస్తే ఎవరు తృప్తి అవుతారు, నిత్యానంద తృప్తి అవుతారు. నిత్యానంద తృప్తి అయితే ఎవరు తృప్తి అవుతారు, చైతన్య మహాప్రభు హ్యాపీ అవుతారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు హ్యాపీ అవుతారో అప్పుడు శ్రీమతి రాధారాణి హ్యాపీ అవుతారు. ఎప్పుడైతే శ్రీమతి రాధారాణి హ్యాపీ అవుతారో అప్పుడు ఆబ్వియస్లీ శ్రీకృష్ణ మన పైన కరుణిస్తారు. సో అల్టిమేట్లీ మనం ఎవరిని హ్యాపీ చేయాలి, ఎవరిని తృప్తి చేయాలి, గురువుని. సో ఎందుకు అంటే ఈ రోజు మనకు అర్థమైంది, ఎందుకంటే వాళ్ళు నిత్యానంద స్వరూపం కాబట్టి. అందరూ శ్రీ గురు అందరూ కూడా, అంటే ఎవరైతే గురు అంటే ఏమంటే మనల్ని జిపిఎస్ సిస్టమ్ కి కనెక్ట్ చేస్తారు. జిపిఎస్ మీకు తెలుసా, ఫోన్ లో జిపిఎస్ సిస్టమ్ ఉంటుంది కదా, రూట్ మ్యాప్ వేసుకోవడానికి జిపిఎస్ సిస్టమ్. సో గురువు అనే వాళ్ళు ఎవరంటే మనల్ని జిపిఎస్ సిస్టమ్ లో కనెక్ట్, ఎలాగైతే మ్యాప్ ఇట్లా కనెక్ట్ చేసి మనల్ని అక్కడ మన డెస్టినేషన్ లో వదులుతుందో, అలానే గురువు అనే వాళ్ళు కూడా మన డెస్టినేషన్ ఎవరు, కృష్ణ దగ్గర వదులుతారు జిపిఎస్ సిస్టమ్ ద్వారా. ఆ జిపిఎస్ ఏంటి, జిపిఎస్ గురు పరంపర సిస్టమ్, జిపిఎస్. సో గురు పరంపర ద్వారానే మనము కృష్ణని పొందగలుగుతాము. అందుకే మనం గురు పరంపరకి మనము 4 పరంపరస్ తెలుసుకున్నాం కదా, ప్రామాణికమైన పరంపరలు. ఆ పరంపరకి సంబంధించిన ఒక జెన్యూన్ బోనఫైడ్ గురు ఒక ఆశ్రయం తీసుకుంటే మనము కృష్ణ దగ్గరికి వెళ్ళొచ్చు. 64 రకాలు భక్తి అంగాలు ఉన్నాయి కదా, రూప గోస్వామి చెప్పిన అంగాలు. దాంట్లో ఫస్ట్ అంగమే ఏముంది, గురు పాదాశ్రయ. సో మనం భక్తి చేయాలంటే ముందు మనం గురువు ఒక ఆశ్రయం పొందాలి, అప్పుడే మన భక్తి అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకే శ్రీ గురు అనే వాళ్ళు కూడా చాలా 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 ఇంపార్టెంట్. గురువుని తృప్తి చేస్తే ఆబ్వియస్లీ నిత్యానంద ప్రభు తృప్తి అవుతారు.
కానీ నిత్యానంద ప్రభు చాలా చాలా కరుణామయి. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తారు. ఏమంటే ఇది కూడా నేను కొంచెం వేరేలాగా చెప్పాను లాస్ట్ వీక్. ఇప్పుడు ఎగ్జామ్ లో 100కి 40 మార్క్స్ ఉంది. కృష్ణ ఎలా అంటే ఏ తమం ప్రపద్య అంటే నువ్వు 40 తీస్తే పాస్, లేదంటే నేను ఓకే అయ్యో పాపం అని కొన్ని డల్ స్టూడెంట్స్ కి చేస్తారు కదా, 35 వచ్చి ఉంటే అక్కడక్కడ 1 మార్క్ వేసి 40 అట్లని లేదు. కృష్ణ దగ్గర అవన్నీ జరగదు. 40 మార్క్స్ వచ్చి ఉంటేనే పాస్ అంతే. మహాప్రభు ఎలా ఓకే 20 మార్క్స్ వచ్చిందా, ఓకే ఓకే పర్వాలేదు నేను కన్సిడర్ చేస్తా అని కన్సిడర్ చేస్తారు. కానీ నిత్యానంద ప్రభు నువ్వు ఎగ్జామ్ రాసే అవసరం లేదు, నువ్వు పేరు రాస్తే చాలు. నీ పేరు రాస్తే నువ్వు పాస్ అయినట్టే. నిత్యానంద ప్రభు దానికంటే కరుణామయ్య ఎవరు? శ్రీల ప్రభుపాద్, శ్రీ గురు. వాళ్ళు నువ్వు ఇంట్లో కూర్చో చాలు, నేను రాయాలి ఎగ్జామ్ అనుకో చాలు, నువ్వు పాస్ అయిపోయినట్టే. అలాంటి వాళ్ళు శ్రీ గురు. సో నిత్యానంద కానీ శ్రీ గురు కానీ చాలా 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 మర్సిఫుల్. సో వాళ్ళ కరుణని మనము పొందాలి. సో గురువు ఒక కరుణ పొందాలి, నిత్యానంద ప్రభు ఒక కరుణ పొందాలంటే శుద్ధ నామం చేయాలి. అపరాధం లేకుండా హరినామంని శుద్ధంగా చేస్తే మనకి నిత్యానంద ప్రభు ఒక మర్సి దొరుకుతుంది. ఇంకా అందుకే మీరు నిజంగా విషయం తెలిసిన వాళ్ళు అని చూస్తే వాళ్ళ ఇంట్లో కూడా గౌర్నితాయ పెట్టుకుంటారు. ఎందుకంటే గౌర్నితాయ వచ్చి కలియుగ అవతార, నమో మహావదన్య అవతార్స్. వాళ్ళు చాలా కరుణామయి. వాళ్ళు మనం ఏం అపరాధాలు చేసినా క్షమించి వాళ్ళకి హరినామం ఒకటి చేస్తే వాళ్ళు మనల్ని కృష్ణ ప్రేమ ఇచ్చి మనల్ని కృష్ణ దగ్గర తీసుకొని పోతారు. కృష్ణ కానీ రాధాకృష్ణ కానీ జగన్నాథ్ కూడా ఆబ్వియస్లీ కరుణామయనే. కానీ వాళ్ళందరికంటే కరుణామయ ఎవరంటే శ్రీ శ్రీ గౌర్నితాయ్. ఎందుకంటే వాళ్ళు వచ్చిన పనినే మనల్ని ఉద్ధరణ చేయడానికి. అన్ని అవతారాలకి మనం ఇప్పుడు చదువుకున్నాం కదా జయదేవ్ గోస్వామి దశావతార స్తోత్రాల్లో, వేదాల్ని తీయడానికి కాపాడడానికి మత్స్య వచ్చారు. అలా ఒక్కొక్క అవతారం రావడానికి ఒక పర్పస్ ఉంది. ప్రత్యేకంగా పతితల్ని పావన చేయడానికే వచ్చిన అవతారం ఎవరు? శ్రీ శ్రీ గౌర్నితాయ్. అందుకే గౌర్నితాయ్ యొక్క పాదాలని మనం పట్టుకుంటే మనకి కృష్ణ ప్రేమ దొరుకుతుంది. కృష్ణ ప్రేమ దొరకకుండా మనం కృష్ణ దగ్గరికి వెళ్ళలేము. 9 స్టేజెస్ ఉంది కదా, సాధు సంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, ఆసక్తి, భావ, ప్రేమ. ఇవన్నీ అయ్యాక ప్రేమ అప్పుడే వస్తుంది. ఆ ప్రేమ స్టేజ్ కి ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడే మనం కృష్ణ దగ్గరికి వెళ్ళగలుగుతాం. సో అలాంటి కృష్ణ ప్రేమని ఇట్లా చెల్లేసి పంచడానికి వచ్చిన వాళ్ళు ఎవరు? శ్రీ శ్రీ గౌర్నితాయ్. అందుకే మనము గౌర్నితాయ్ యొక్క పాదాలు ఆశ్రయించాలి, గౌర్నితాయ్కి ప్రే చేయాలి. అందుకే మీరు ఎవరైనా గౌడీ ఆచార్యస్ తీసుకోండి, నరోత్తమ్ దాస్ ఠాకూర్ కానీ ఇంకా భక్తి వినోద్ ఠాకూర్ కానీ చాలా గౌర్నితాయ్ పైన పాటలు రాస్తారు. ఒక పాట ఉంది, పరమ కరుణ బహుదూయి జన నితాయ్ గౌర చంద్ర. పరమ కరుణ బహుదూయి జన. పరమ కరుణ చాలా సుప్రీం కరుణ ఉన్న వాళ్ళు బహుదూయి జన, ఇద్దరుకుంది. దూయి జన ఇద్దరుకుంది. ఎవరు వాళ్ళు? నితాయ్ గౌరచంద్ర. నితాయ్ ఇంకా గౌరచంద్ర వీళ్ళిద్దరే అన్ని అవతార కంటే తర్వాత వస్తుంది సభావతార శర శిరోమణి. సభావతార అన్ని అవతారాల్స్ కి సార శిరోమణి, ఎసెన్స్, శిరోమణి, జెమ్స్ లాంటి వాళ్ళు ఎవరు? నితాయ్ గౌరంగ. కేవలానంద కంద. వాళ్ళు ఎందుకు వచ్చారు? కేవలం ఈ కృష్ణ ప్రేమ ఆనందంని ఇవ్వడానికే వచ్చిన వాళ్ళే శ్రీ గౌర్నితాయ్. ఇంకొక పాట ఉంది, నితాయ్ పద కమల కోటి చంద్ర సుశీతల. అంటే నితాయ్ యొక్క పాదం, శ్రీ శ్రీ నితాయ్ నిత్యానంద ప్రభు ఒక పాదాలని ఎవరైతే ఆశిస్తారో, ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళకి కోటి చంద్ర సుశీతల. ఒక్క మూన్ దగ్గర మనం షెల్టర్, చంద్ర అంటే చిల్నెస్, మంచి కంఫర్టబుల్ గా ఉంటుంది. కోటి చంద్ర అంటే క్రోర్ మూన్స్ దగ్గర శరణాగతి పొందితే ఎంత మన కంఫర్టబుల్ గా ఆనందంగా ఉంటుందో, అలా నితాయ్ యొక్క పాదం ఆశ్రయం తీసుకుంటే మనకు అంత ఇది ఉంటుంది అని ఇంకొక ఆచార్య. ఇంకా
దోయాల్ నితాయ్ చైతన్య జయ నాచ్రేయ మార్మాన్, చాలా పాటలు చేసుకుంటే గౌర్ నితాయ్ బేస్డ్ ఉంటుంది. ఎందుకంటే గౌర్ నితాయ్ని పట్టుకుంటేనే మనం కృష్ణ దగ్గరికి వెళ్ళగలుగుతాం, లేదంటే మనం రాధాకృష్ణని రీచ్ అవ్వలేము. నితాయ్ గౌరం ద్వారానే రీచ్ అవుతాం. అందుకే మాయాపూర్ ని ఔదార్య ధామ్ అంటారు. మహాప్రభు ఏమో ఔదార్య అవతార్, మాయాపూర్ ఔదార్య ధామ్. అందుకే చాలా మంది ఎవరైతే గౌర భావాలో ఉంటారో, బ్రజ్ భావాలో ఉన్న వాళ్ళు బృందావన్ లో ఉంటారు, అదే గౌర భావాలో ఉన్న వాళ్ళు మాయాపూరే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే చాలా మనం చాలా ఫాలన్ పతీతులు, మనము ఎన్నో తప్పులు చేస్తాము, ఎన్నో అపరాధాలు చేస్తాము. ఆ లెవెల్లో మనం అన్ని కూడా ఏది ఫాలో చేయలేము. పతీతులు మనము, చాలా నీచమైన వాళ్ళు మనము. అందుకే మనం అలాంటి నీచుల్ని ఉద్ధరణ చేయడానికి వచ్చిన గౌర్నితైన ఆశ్రయం తీసుకుంటేనే మనము క్లీన్ అయ్యి కృష్ణ దగ్గరికి వెళ్ళగలుగుతాం. అందుకే శ్రీ గౌర్నితాయని ఆశ్రయించాలి. ఎవరో మనకి భక్తికి వచ్చే ముందు గౌర్నితాయ్ తెలియదు, ఆ పేర్లు కూడా అసలు వినలేదు ఎవరు. అందరూ అంతే, ప్రతి ఒక్కరు. రాధాకృష్ణ తెలుసు, బలరాం తెలుసు, బలరాం కూడా దేవుడు అని మనకు తెలియదు, కృష్ణ దేవుడు అని తెలుసు, బలరాం దేవుడు అని అనుకోం. కానీ బలరాం కానీ రాధారాణి కానీ అంత స్పెషల్. అసలు గౌర్నితాయ్ అంటే తెలియని కూడా తెలియదు, ఆ పేర్లు కూడా వినలేదు. అందుకే ఎప్పుడైతే మేము పిల్లల క్లాసెస్ అన్ని స్టార్ట్ చేసామో ఏం పేరు పెట్టాలంటే నాకు ఫస్ట్ థాట్ వచ్చింది అదే, నితాయ్ మెర్సీ లేకపోతే మనం కృష్ణ దగ్గర వెళ్ళలేము. అందుకే నితాయ్ స్కిట్స్ అనే పేరు పెట్టింది. కానీ కామెడీ ఏమంటే ఆ పేరు చెప్పడానికి చాలా మందికి రావట్లేదు. చాలా మంది నితాయ్ అంటారు, ఏమేమేమో చెప్తారు నితాయిస్ కి. అంటే వాళ్ళ పేరు కూడా నితాయ్ అనేది అందరి దగ్గర నితాయ్. చాలా మంది ఇప్పుడు డివోటీస్ ఒక తుమ్ము వచ్చినా, దగ్గు వచ్చినా, కింద పడిపోయినా వేరే వాళ్ళు ఏమంటారు, కింద పడేటప్పుడు ఏదైనా తాకించుకుంటే నాన్ డివోటీస్ కర్మీస్ ఏమంటారు, అమ్మ అంటారు. డివోటీస్ ఏమంటారు, కృష్ణ అంటారు. ఒక్కొక్కరికి ఇంకొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరంటే ఇష్టం ఉంటుంది. కొంతమంది వాసుదేవ అంటారు, కొంతమంది గోవింద అంటారు. అంటే వాళ్ళ అలవాటు బట్టి. నారాయణ అంటారు కొంతమంది, చాలా మంది శ్రీరామ అంటారు కొంతమంది. కానీ చాలా శాస్త్రంని బాగా ఇట్లా రిసర్చ్ చేసిన వాళ్ళు, దాని శాస్త్రంని బాగా అర్థం చేసుకునే వాళ్ళు కృష్ణ పేర్లు చెప్పరు, నితాయ్ గౌరంగా అంటారు. ఒక తుమ్ము వచ్చినా నితాయ్ గౌరంగ, నితాయ్ అంటారు కొంతమంది. ఎందుకంటే మనం ఈ భవసాగరం నుంచి కాపాడేది ఎవరు, నితాయే. నితాయ్ గౌరంగే మనల్ని కాపాడతారు. సో అందుకే నితాయ్ మెర్సీ, నిత్యానంద ప్రభు గౌరంగ మెర్సీ చాలా ఇంపార్టెంట్. ఇంకా చాలా మంది గౌరంగాన్ని కూడా పెట్టుకోరు, ఓన్లీ నిత్యానంద ప్రభు విగ్రహం ని పెట్టుకొని పూజిస్తారు. నేను నితాయ్ పాదాలు ఆశ్రయిస్తా, ఎందుకంటే నితాయ్ పాదాలు పెట్టుకుంటే ఆటోమేటికలీ గౌరంగం మనంని శాంక్షన్ చేసినట్టే. అందుకే చాలా మంది ఓన్లీ నిత్యానందాన్ని పూజిస్తారు. ఒక అచ్యుత గోపి మాతాజీ మీకు అందరికి తెలిసే ఉంటారు, అదే భజ మన రాధే 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 గోవింద చాలా ఫేమస్ అయింది కదా. ఆ మాతాజీ కూడా అంతే. ఆ మాతాజీ కూడా ఓన్లీ వాళ్ళ దగ్గర ఓన్లీ నితాయే ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ నితాయిని తీసుకొని వెళ్తారు, నితాయికే ప్రే చేస్తారు. అంటే ఎవరైతే శాస్త్రంలో చాలా కరెక్ట్ ఉన్నారో వాళ్ళకి తెలుసు నితాయిని పట్టుకుంటేనే మనం వెళ్ళగలుగుతామని. అందుకే నాకు అనిపించింది అసలు ఫస్ట్ నిత్యానంద ప్రభు లీలలు తెలుసుకునే కంటే ముందు వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి, వాళ్ళ తత్వ. నితాయ్ ఎందుకు ఇంపార్టెంట్ వైష్ణవాస్ కి, గౌడియ వైష్ణవాస్ కి, అందరికి కలియుగ జనాలకి నితాయ్ ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే నితాయే మనం ఉద్ధరింప చేయగలుగుతారు. మహాప్రభు కరుణ కావాలంటే మనం నితాయ్కి ఆశ్రయం తీసుకోవాల్సిందే, అంతే, డిక్లరేషన్. అందుకే నితాయ్ చాలా ఇంపార్టెంట్. నితాయ్, అందుకే మీరు కూడా లైఫ్ లో ఎప్పుడు కూడా నిత్యానంద ప్రభుని వదలొద్దు. ఎప్పుడు నిత్యానందాన్ని స్మరణ చేయాలి, నిత్యానంద ప్రభుని కోరుకోవాలి. నా కృష్ణ ప్రేమ ఇవ్వండి, గౌర ప్రేమ ఇవ్వండి అని నిత్యానంద ప్రభుని ప్రే చేసుకోవాలి. ఇంకా వీళ్ళ నితాయ్ అంటే ద ఎంబాడిమెంట్ ఆఫ్ మర్సీ. నితాయ్ అంటేనే మర్సీ, అంటే అందరినీ ఉద్ధరణ చేస్తారు. మాతాజీ రికార్డింగ్ ఆఫ్ చేస్తారా?